అందరికీ నమస్తే అండి. మేము జర్నలిస్ట్ అని కసాయి, పేటీఎం సాయి వీడు అసలు జర్నలిస్ట్ ఎలా అయ్యాడో ఇప్పటికీ తెలియదని ఎందుకంటాం అనుకుంటున్నాం. వీడు వార్తలా చదవడం. తెలుగుదేశం పార్టీకో లేదంటే ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఆపాదించే ప్రయత్నం చేస్తాడు. వీడి తెలివితేటలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో విపరీతంగా చూపించేస్తూ ఉంటాడు. నేను వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన వార్తని ఇదే విధంగా చదివినిపించాడు, వినిపిస్తూ ఉంటాయి. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సంచలనాత్మకమైనటువంటి అంశం. హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏదైతే అతని అనారోగ్యం తీవ్ర స్థాయిలో శ్వాసకోశ వ్యాధులు ఈవెన్ స్లీప్ టెస్ట్ లాంటివి చేయాలని గుంటూరు జీజీహెచ్ ఆదరిస్తే కూడా ప్రభుత్వ వైద్యశాలలో లేదంటాం. నకిలీల పట్టాల కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇవాళ రిమాండ్ పొడిగించారు. మరొక కేసులో హైకోర్టు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఏదైతే మైనింగ్ కి సంబంధించి అక్రమని కేసు సంబంధించి అదే సందర్భంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందన్నటువంటి కాన్సెప్ట్ మీద హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నకిలీల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ తక్షణం వైద్య సేవలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. బెయిల్ మంజూరు చేసింది. తద్వారా ఏదైతే జైల్లో ఉండగానే పూర్తి అనారోగ్యంతో అతని ప్రాణాలు కోల్పోవాలని కోరుకున్నటువంటి అధికార పక్షానికి ఇది ఒక ఎదురు దెబ్బ. దరిద్రుడా, అసలు నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నిజంగా సాయి. ఎవరు కోరుకున్నారు? వల్లభనేని వంశీ జైల్లోనే చనిపోవాలని చెప్పేసి అని కోరుకున్నది ఎవరో? వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు. వైసీపీ నాయకులు సాక్షిలో ఒకసారి తమ్నైల్స్ చూడు ఒకసారి. ఆ పేరు నేను అయితే డైరెక్ట్గానే వల్లభనేని వంశీ చనిపోబోతున్నాడు, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇంక వాళ్ళు పడుకుంటే తెల్లారిసారికి అయిపోతాడని చెప్పేసి అని స్టేట్మెంట్లు ఇచ్చింది ఎవరు? వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు. ఈ దరిద్రుడు ఏకంగా అధికార పక్షం కోరుకుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎవరన్నా మాట్లాడాడయ్యా అసలు వల్లభనేని వంశీ గురించి కానీ, వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యల గురించి కానీ, లేదంటే రేపు మాపు జైల్లో పోయేలా ఉన్నాడని కానీ ఎవరన్నా మాట్లాడారా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? సోర్స్ ఏంటి? అంటే జుట్టు రంగు మారినంత మాత్రాన మనిషి క్షీణించిపోయినట్టేనా? అది ఇప్పుడు మారింది కాదు, ఇప్పుడు నెరిసిపోయింది కాదు, ఎప్పుడో నెరిసిపోయింది. ఇన్నాళ్ళు రంగేస్తూ కవర్ చేసుకుంటూ వచ్చారు. సడన్గా జైలుకి వెళ్ళగానే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు కాబట్టి, యథావిధిగా ఎలా ఉన్న జుట్టు అలా ఉంటుంది కాబట్టి నీకు తెల్లగా కనబడుతుంది. జుట్టు మారినంత మాత్రాన, మనిషి సన్నబడినంత మాత్రాన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇంక రేపు మాపో చంపాననుకున్నా, ఇదా వార్త చదవటం? వల్లభనేని వంశీకి ఏమైనా కొత్త రోగాలు ఏమైనా ఇవాళ వచ్చినాయా? లేవుగా. జైలుకి వెళ్ళకముందే అన్ని రోగాలు ఉన్నాయని చెప్పేసి అని జైలుకి వెళ్ళకముందన్నా అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళ భార్య చెప్పింది కదా, వెనకాతల తోక ఎముకో ఏదో ఉంది, అది కింద తగిలేస్తూ ఉంటుంది, కూర్చుంటేనే సరిగ్గా కూర్చోలేడు, ఆస్తమా ఉంది, ఫిట్స్ ఉన్నాయి, లేని రోగాలన్నీ లేవని చెప్పేసినే కదా వాళ్ళ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చేదే కదా. ఇంక ఇందులో ఎవడ కోరుకునేది ఏముంది? ఉన్న రోగాలన్నీ వాడికే ఉన్నాయి. కానీ మనం వార్త ఏం చదువుతున్నాం అనేది కదా ఇంపార్టెంట్. బెయిల్ వచ్చింది బాగానే ఉంది. ఆ బెయిల్ వార్త బెయిల్లో చదివితే బ్రహ్మాండంగా ఉండేదేమో. అధికార పక్షానికి ఎదురు దెబ్బ, జైల్లోనే చంపించేయాలనుకున్నారు, జైల్లోనే చనిపోవాలని చెప్పేసి ఎవరు కోరుకోలే. మీరు కోరుకున్నారు, మీలాంటి మేధావులు కోరుకున్నారు. వల్లభనేని వంశీ చనిపోకముందే, ఏం అవ్వకముందే నీలాంటి మేధావులు, నువ్వు కూడా చేసావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వంశీని జైల్లోనే చంపేద్దాం అనుకుంటున్నారా? నువ్వు మాట్లాడావు కదా. కోరుకున్నది ఎవరో మీరు. పైగా నువ్వు మాట్లాడే మాటలేంటి? 4 ఇంగ్లీష్ ముక్కలు రావు నీకు, 4 తెలుగు ముక్కలు రావు. వార్తలా చదవలో. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, గతంలో కియాకి సంబంధించి ఒక కొత్త మోడల్ కార్ రిలీజ్ అవుతుంటే, జనరల్గా కొత్త మోడల్స్ రిలీజ్ అయినప్పుడు ముందుగా కొన్ని కార్స్ బుకింగ్ చేసుకుంటారు కదా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు కార్లు బుక్ చేసుకున్నవారు ఎవరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదని చెప్పేసి అని, 0 క్యాన్సిల్ బుకింగ్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎలా చదివేయడం అనుకుంటున్నారు? ఇది కియా కార్ల కంపెనీ అనవసరం, వేస్ట్, వృధా, ఒక్క కారును కూడా బుక్ చేసుకోలేదు, వాళ్ళే చెప్పారని చెప్పి చదివేసాడు. తర్వాత వీడియో డిలీట్ చేసాడు అనుకోండి, అది పక్కన పెట్టేసేయండి. తర్వాత 2-3 సందర్భాల్లో కూడా అలాంటి వీడియోలు చేసుకుంటూ వస్తారు. ఊరికే వాట్సాప్లో ఏది వస్తే చదివేస్తాడంతే. స్క్రిప్టు. స్వతహాగా నువ్వు జర్నలిస్టు కదా, వార్తలా కదా మనం చదవాల్సింది. పైగా దాని మీద విశ్లేషణ చేస్తే పర్వాలేదు. ఎవడు చెప్పి నీకు అధికార పక్షం ఇలా కోరుకుంటుందని చెప్పేసి నీకు చెప్పినోడు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏ నాయకులు కానీ, లేదంటే కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే వల్లభనేని వంశీ జైల్లోనే పోవాలనుకుంటున్నామని చెప్పేసి ఎవరైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? లేదుగా. స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? వైసీపీ నాయకులు ఇచ్చారు. పొలోమని ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా అయిపోయాడంటే అయిపోయాడు, పోయాడంటే పోయాడు అని చెప్పి మాట్లాడింది ఎవరు? సాయి?
ఎందుకు అనవసరంగా మాలాంటి నుంచి తనిపించుకుంటావు సాయి? సిగ్గు అనిపించట్లా అంత వయసు వచ్చిన తర్వాత? అసలు నీ గురించి మాట్లాడుకోకుండా చిచ్చి పొరంపక ఆడి గురించి ఏం మాట్లాడతావు అనుకున్నావు. సడన్గా వల్లభనేని వంశీ మీద నీకెందుకు ప్రేమ పుట్టుకొస్తుంది? నీకు అంత ప్రేమ ఉంటే వల్లభనేని వంశీకి వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి ఒక మైకోటి ఎట్టి, నీకు ఎలాగ ఛానల్ ఉంది కాబట్టి కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, నీ మహిళల్ని, అమ్మనాబూతులు తిట్టించేసుకుని అక్రమ సంబంధాలు అంటించేసేసుకో. నీకు అంత ప్రేమ ఉంటే కనుక వల్లభనేని వంశీ పైన అప్పుడు తెలుసుద్ది నొప్పి. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుల్లో, నీ ఇంట్లో ఉన్న ఆడల్లో ఉద్దేశించి వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శిస్తే మీకు బాధ కలుగుద్దో కలగదో తెలియదు, కానీ సాధారణంగా ఎవడు ఊరుకోడు. అలాగని ఊరుకుంటావా? నేను ఏదైనా ఒక మాట మాట్లాడితేనే నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు అని చెప్పేసి రాలిపోతావు కదా. ఇక్కడ నేను ఒక మాట అంటేనే వీడి పేటీఎం కసాయిగాడు రా అంటేనే గిలగిలగా కొట్టేసుకుంటాడు. ఇక్కడ దానికి సపరేట్గా ఒక వీడియో చేసేస్తాడు. నాకు డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, దమ్ముంటే ఎవడన్నా చూపించవచ్చు. మళ్ళీ అమ్మ అబ్బా వరకు కూడా వెళ్ళిపోతావు కదా పోటీగా. నువ్వు ఎరా వెళ్ళిపోవా? మరి ఇప్పుడు నువ్వు ఏ ఆధారంతో మాట్లాడు? మేము కూడా అనొచ్చు కదా. మేము కూడా అమ్మ అబ్బా అని చెప్పేసి మాట్లాడేసి నువ్వు దమ్ముంటే చెప్పరా అని అన్నాం అనుకో. మేము ఎవడు కోరుకున్నాడు చెప్పరా అని మేము అన్నాం అనుకో ఎలా ఉంటుంది? ఎదవనీతులు చెప్పమాక ఇక్కడ కూర్చో. నువ్వా ఏదో పరింగి మాటలు మాట్లాడుకుంటా, పరింగి పనులు చేసుకుంటా. పైగా నువ్వు ఒక జర్నలిస్టు. మా దరిద్రానికి వార్తలా చదవాలండి, ఆపాదించకూడదండి. పార్టీలకో, వ్యక్తులకో, అధికారానికో, అధికార పక్షానికి అని చెప్పి, ప్రభుత్వాలకు అని చెప్పేసి ఆపాదించకూడదండి. దాన్ని జర్నలిజం అంటారు, బోకరజం అంటారు. మా దగ్గర మళ్ళీ ఇంకొక దరిద్రం ఏంటంటే, ఉదయం లేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీటి మీద పడి ఎడుతూ ఉంటాడు ఈ పోటుగాడి. మరో పక్క సాక్షి ఉంది, దాని గురించి మాట్లాడారంటే దాని గురించి మాట్లాడంటే. ఎందుకంటే అది ఆల్రెడీ వైసీపీ కరపత్రం కాబట్టి నేను దాని గురించి అరే అది కూడా ఛానలే కదండి, అది కూడా మీడియా కదండి, దాని గురించి కూడా మాట్లాడాలి కదా మనం. వైసీపీకి భజన చేసే ఛానల్స్ లేవా? అవి కనబడవా? అంటే నువ్వు కూడా వాళ్ళలో ఒక బ్యాచ్ కాబట్టి నువ్వు వాడి గురించి మాట్లాడవా? అంతేనా? పైకి మాత్రం న్యూట్రల్ ముసుగు, చేసే పనులన్నీ ఇలా ఉంటాయి. ఆ లెక్కర్ స్కామ్లో కూడా ఏదో చెప్పుకొచ్చాడు పనుడు. లెక్కర్ స్కామ్ గురించి కూడా ఒక వీడియో చేసుకొచ్చాడు. అందులో మనో లాజిక్ ఏంటంటే, ప్రభుత్వమే మద్యం అమ్మితే ఇంకెక్కడ అవినీతి? ప్రభుత్వం మద్యం అమ్మింది కరెక్టే, డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు పనోడా? ప్రతిదానికి మనం కోడిగుడ్డు మీద ఎక్కలు పీకేస్తాం కదా, డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. ఏదో లాజిక్లు వాళ్ళ స్క్రిప్ట్ పంపిస్తే నువ్వు ఇక్కడ చదివేయడం. అందుకే అంటూ ఉంటాం, బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి అయ్యా నువ్వు అని చెప్పేసి అని. ఎక్కడైనా ఈ అప్పబోయే మాటలు మాట్లాడు మాకు. ఈ పనికి మాలిన వీడియోలు చేసి అనవసరంగా మాలాంటి వాళ్ళచే కనిపించుకోమాకు. అంతా బాగానే ఉంది. లాస్ట్లో డైలాగ్ కొట్టకపోతే నేను ఈ వీడియో చేసేవాను కాదు. ఆ ఒక్క డైలాగ్ నిన్ను పేటీఎం అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా ముందు మాట్లాడతాం సాయి.